వాళ్ళకేం తక్లీఫ్ కావద్దని ఇంటి పెద్దే అన్నీ చూసుకుంటాడు. ఆడ తెలిసిన వాళ్ళుంటే అన్న జర దర్శనం చెప్పు నైతట్టు చూడరాదే అని ఫోన్ చేస్తాడు. మీరు ఇన్నే కూర్చోండి నేను పోయి లడ్డూలు తెస్తా అని లైన్ కడతాడు. మీరేం నడసకొర్రి నేను కారు తీసుకొస్తా అని పోతాడు. సగులం చూసుకుంటారు. అయితే ఓ ఎమ్మెల్యే సార్ కూడా భార్య బిడ్డని తీసుకొని జాతరకు వచ్చిండు. అందరి లెక్క దర్శనం చేసుకొని పోకుండా ఏదో చేయబోతే ఇంకేదో అయిందుల్లా. కౌశిక్ రెడ్డి గారు సిగమవుతున్నది ఏడనుకుంటున్నారు? చిన్న మేడారం సమ్మక్క గద్దె మీద శాంతించు సారు అని ఎంత బతిమిలన్నా ఇనకొట్టి అన్న మాత్రం గిట్టెత్తుకపోయారు కర్మ భక్తులకు తక్లీఫ్ కాకుండా. ఇంతకు లొల్లి ఏందంటే హుజురాబాద్ నియోజకవర్గం వీణవంకల 50 ఏళ్లకెంచి సమ్మక్క సారలమ్మ జాతర నడుస్తోంది. ఈ జాగ నాది పెత్తనం నాదే ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు హైకోర్టుకు పోయినా ఉత్తకతే అయ్యింది అప్పట్లా. ఇప్పుడు జాతర అవుతుంటే దర్శనం కోసమని నిన్న ఇంటోళ్లను కార్యకర్తలను అభిమానులను ఇంటేసుకొని వస్తుంటే మందితో వద్దు మీరేమోనని పోలీసు లాగబట్టినందుకు రోడ్డు మీద ధర్నా చేసి రుబాబు చూపించే కదా. ఇటు సంజాయించి ఎమ్మెల్యే గారిని ఇంటోళ్ళని జాతరకు పంపిస్తే సీదా వచ్చి సమ్మక్క గద్దె మీద నిలబడ్డాడు. అప్పటికింకా అమ్మవారు రానే లేదు. మీదికెళ్లి రాజకీయాలు పోలీసులకు ధమ్కీలు. 3 సంవత్సరాల కేసీఆర్ తిరిగి వస్తారు. 7 చెరువుల నీళ్లు మిమ్మల్ని ఆగిపోతే మేము గవర్నమెంట్ లో వచ్చినాక నా పేరు కౌశిక్ రెడ్డి కాదని నేను చెప్తా ఉన్నాను. జాతర గిదేంది సారు వచ్చిన భక్తులకు తిప్పలైతది అమ్మవారు వచ్చినాక దర్శనం చేసుకుందరు గద్దె మీదకెళ్ళి దిగుండ్రని బతిమిలాడుతుంటే ఇంకింత ఎక్కువ చేసే వరకు గిట్ల లేవట్కపోయిరు అన్నట్టు. సమ్మక్క దేవత రాకముందే నువ్వు గద్దె మీద ఎక్కేసి మాది ఇది అంటే ఒక కోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తూ మీ పాలి పంచాయతీ రాజకీయాల్లో ఉంటే గాడ చూసుకోవాలి గాని దేవుళ్ళ కాడేంది సారు? మీరు చేసేది కాక ఇంటికి కూడా తిప్పలు కాబట్టి పండుగ పూట నిమ్మలం లేకుండా ఎమ్మెల్యే గారు వచ్చిరంటే కథ ఉండాలి గాని గీతలు అరెస్ట్ అయ్యే కథ చేసుకుంటే మీకు కూడా నాదానే కదా. నిజంగా భక్తుంటే నువ్వు సారలమ్మ దేవతను మొక్కుకోవాలి, లేకుంటే నెక్స్ట్ డే రా ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇస్తారు నీకు. నా మీద పోలీసు వాళ్ళు చేసిన అతి ఓవర్ యాక్షన్ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాడిని మతం పట్టి తిట్టడము తప్పు. అది ఒక కమిషనర్ని మహిళా ఆఫీసర్ని అనరాని మాటలు అన్నాడు ఏసీపీ గారిని. పోలీసులను సతాయించిరని స్పీకర్ సార్ కు ఎమ్మెల్యే గారు ఫిర్యాదు అయితే కరీంనగర్ కమిషనర్ మతం పేరుతోటి అనరాని మాటలు అన్నాడు. ఎమ్మటే సారీ చెప్పాలని ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం డిమాండ్ చేసింది. ముచ్చట సీరియస్ అయ్యే వరకు సరేనని సారీ చెప్పిండు. ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే వాళ్ళని నేను పర్సనల్ గా అప్లై చేస్తూ